ఏపీలో పెట్రోల్ డీజిల్ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేవారని ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు. దీపం పథకానికి ఇచ్చే సబ్సిడీని కూడా వర్తింపజేస్తామని అన్నారు. ఎల్పీజీ కొరత అంటూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 అంగన్వాడీ కేంద్రాలకు గాను 12,000 కేంద్రాల్లో ఇప్పటికే ఇండక్షన్ స్టవ్లు ఇచ్చామని, మిగిలిన కేంద్రాలకు త్వరలో అందజేస్తామని తెలిపారు. రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతాం. అలాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతే ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే మన హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలో మన దుర్గమ్మ ఆలయం, అదేవిధంగా ప్రధానమైన ఆలయాలు శ్రీకాళహస్తి, అన్నవరం, విశాఖపట్నంలో అచలం, వీటన్నిటిలో కూడా ఇమీడియట్గా ప్రత్యామ్నాయంగా పిఎన్జి ఫెసిలిటీ తీసుకోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశాల్లో సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు ఆ క్యాంటీన్లన్నిటికీ కూడా మనం వీలైనంత త్వరలోనే ఈ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల కన్నా మనకి అటువంటి ఫెసిలిటీస్ ముందు నుంచే ఉన్నాయి. మనకి పైప్ లైన్స్ ఉన్నాయి, బాటిలింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఆఫ్షోర్ నుంచి ఆన్షోర్ వచ్చే కేపబిలిటీ మన రాష్ట్రానికి చాలా అధికంగా ఉంది. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఊహించని విధంగా జిఎస్టీని 5% కాస్త 25% పెంచడం వలన లబ్ధిదారులు చాలామంది దీనికి ముందుకు రాలేదు. సో ఒక ప్రాస్పెక్టివ్గా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే విధంగా కంటెంపరీ ఆలోచనని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. ఈ ఆలోచన గురించి ఆలోచించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రస్తుతం మనం అమలుపరుస్తున్న దీపం పథకాన్ని పిఎన్జి సబ్స్క్రైబర్స్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసే విధంగా మా డిపార్ట్మెంట్ని స్టడీ చేసి రమ్మన్నారు. దాని గురించి మేము ఈరోజు నివేదిక అందించిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా ఆమోదించి దీపం పథకం కింద వచ్చే సుమారు 2,400 రూపాయలు ఆర్థిక సహాయం ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని పూర్తిగా ఎవరైతే కన్వర్ట్ చేసుకుంటారో ఎల్పిజి సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వాళ్ళకి కూడా వర్తించేటట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా అందించేటట్టు ఈ రోజున క్యాబినెట్